యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మున్సిపల్ పరిధిలోని తలసింగారం హెచ్డిఎంఏ వెంచర్ మరొక చోట త్రిబుల్-ఆర్ రోడ్డు సర్వే చేయడం జరుగుతుంది. మున్సిపల్ పరిధి వలిగొండ రోడ్డులోనే హెచ్ఎండిఏ వెంచర్లు 40 ఫ్లాట్లు త్రిబుల్-ఆర్లో కోల్పోతున్నట్లు బాధితులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తలసింగారం హెచ్ఎండిఏ వెంచర్ మరొక చోట త్రిబుల్-ఆర్ రోడ్డు సర్వే చేయడం జరుగుతుంది. మున్సిపల్ పరిధి వలిగొండ రోడ్డులోని హెచ్ఎండిఏ వెంచర్లు 40 ఫ్లాట్లు త్రిబుల్-ఆర్లో కోల్పోతున్నట్లు బాధితులు తెలిపారు. హెచ్ఎండిఏ పక్కనే గవర్నమెంట్ భూమి ఉంది. వాటిలో నుండి కాకుండా హెచ్ఎండిఏ ఫ్లాట్లలో త్రిబుల్-ఆర్ రోడ్డు ఏర్పాటు చేస్తుండడంతో మొత్తం 40 ఫ్లాట్లను కోల్పోతున్నట్లు బాధితులు తెలిపారు. గతంలో సర్వే చేసిన భూమిని కాకుండా కొత్తగా భూ సర్వే నిర్వహిస్తుండడంతో 40 ఫ్లాట్లు కోల్పోతున్నట్లు బాధితులు తెలుపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యలు పట్టించుకోవాలని, మా సమస్యలు పరిష్కరించకుంటే స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ఆత్మయత్నానికి పాల్పడతామని తెలుపుతున్న ఫ్లాట్ల బాధితులు, ఫ్లాట్లకి గజం మార్కెట్ విలువ 22,000 ఉందని, కానీ ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. మేము కూలీనాలి చేసుకొని సంపాదించుకొని ఒక ఫ్లాట్ కొంటే అది కూడా త్రిబుల్-ఆర్ రోడ్లో పోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు ఇప్పటికైనా ఈ త్రిబుల్-ఆర్ రోడ్డు అలైన్మెంట్ని మార్చాలని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిని కోరుతున్నట్లు బాధితులు తెలిపారు. అంతా వాళ్ళకి అట్లా స్కూలే సగం పోతుంది. బిల్డింగ్ పోతా రోడ్ ఉంటుంది, రోడ్ పైగా రోడ్ చెప్పేసి ఏదో దంబేల ఆచారం అని చెప్పేసి తీసుకొచ్చి ఇవాళ మా ప్లాట్లని నిండా ముంచేసే ప్రయత్నం చేశారు సార్. మేము మా భార్యల మీద బంగారము మొత్తం పూర్తిగా అమ్మి ఆ ప్లాట్లు కొన్నాం సార్. ఆడ ఏడు అప్పులు చేసుకొనుకున్నాం, ఎప్పుడో ఫ్యూచర్లో అక్కర వస్తాయని. ఇవాళ మా ప్లాట్ల మీదకి వెళ్ళి తీసుకోపోతారు సార్. మీరైతే అన్యాయం సార్. మాది మాయే పోతున్నాయి సార్ ప్లాట్లు. మీరు మార్చేసింది సార్. ఆర్డీఓ కాడికి పోయినప్పుడు ఏమన్నాడు, మేము కూడా మీ సర్వే చేస్తాం, అందరూ పిలిపిస్తాం, ఫోన్ చేసి పిలిపిస్తాను ఆయన చెప్పిండు. మరి ఆయన మాట మీద మీ మాట మీద ఉంటాం, మేము ఎందుకు కట్టుబడి ఉంటాం సార్. బండి వచ్చి అక్కడ మూలకు బండి వస్తుంటే మేము చూసాము. మా బాధ వెలిపించుకుంటే జరుగుతాడేమో. వస్తున్నా 10 ఫీట్ల హైట్ పోనీ అట్లా సర్వీస్ రోడ్ ఉన్నట్టు కూడా కాదా. త్రిబుల్-ఆర్ సర్వే ఒక దొంగతనంగా చేస్తున్నట్టు కొనుక్కురు ప్లాట్లు. ఇక్కడ 22,000 గజం లెక్క కొనుక్కురు. ఇలా గవర్నమెంట్ వాల్యుయేషన్ 2,000 ఉంది. ఇలా అందరూ బీద వాళ్ళే కొనుక్కురు ఈ ప్లాట్లు. ఒక 40 ప్లాట్లు పోతున్నాయి. మేము ఆర్ఐకి, ఆర్డీఓకు, కలెక్టర్కు కాంప్లైంట్ ఇచ్చినాం. కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏమన్నారు, ఒక 30 ఫీట్లు జరిగితే ఇవన్నీ ప్లాట్లు ఏం పోవు, ఇవన్నీ చూస్తామని చెప్పారు. ఇవాళ వచ్చే వరకు పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళు ఎవరిని దగ్గర రానియకుండా దొంగచాటుగా సర్వే చేస్తున్నారు. ఈ దొంగల లెక్క సర్వే చేయడం ఎందుకు? అందరినీ కూర్చోబెట్టి ప్లాట్లోని ఆ భూమిలోని కూర్చోబెట్టి అందరినీ గారు కూడా చూసి కూడా ఏది కూడా చెప్పలేదు, ఎవరు కూడా ఏది సంధించలేదు. ఆయన ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక మామూలు జనాన్ని
నేను భరోసా ఇస్తాడేమనుకుంటే ఎలాంటి భరోసా కూడా ఇవ్వలేదు. మేము చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి, దీన్ని వచ్చి ఇక్కడ ఉన్న ఒక 40 ప్లాట్లు పోతున్నాయి, చాలా బీద వాళ్ళు కొనుక్కురు, వాళ్ళందరికీ సేవ్ చేయాలని మేమందరం మనస్ఫూర్తిగా వాళ్ళకు దండం పెట్టి చెప్తున్నాం.